నా పేరు జయకిషన్ సింఘానియా. నేను భారత్ రైజింగ్ ట్రస్ట్ ఫౌండేషన్లో ట్రస్టీని అండ్ మా ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ చైర్మన్. మేము ఈ టోర్నమెంట్ గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది మా సీజన్ 2. మేము ఈ టోర్నమెంట్ చేయడానికి కారణం ఏంటంటే మన ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి, మెయిన్లీ మన రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేద్దాం. మంచి ప్లేయర్స్ ఉన్నారు రాజమండ్రి నుంచి, బట్ వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ లేదు. కాకినాడ వాళ్ళకి అయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మన రాజమండ్రికి అన్ని ప్లాట్ఫామ్స్ లేవు. కాబట్టి మేము టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఓపెన్ టోర్నమెంట్ ఫర్ ఆల్ ద ఏజెస్. ఏ ఏజ్ వాడైనా ఆడొచ్చు వచ్చి. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఉన్న వెనకాల నాకౌట్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్లో అసోసియేషన్లో నుంచి కూడా సెలెక్టర్స్ వచ్చి మ్యాచ్లు చూసినప్పుడు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ వస్తున్నాయి. సో అదొక అడ్వాంటేజ్ మా టోర్నమెంట్ ఉంది కాబట్టి మా టోర్నమెంట్ అంత సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఇవాళ జరుగుతున్న టోర్నమెంట్లో ఇవాళ చీఫ్ గెస్ట్ శ్రీ సూర్యనారాయణ మూర్తి గారు. ఈ రోజున ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ మ్యాచ్కి నన్ను చీఫ్ గెస్ట్ని పిలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి ముఖ్య కండక్ట్ చేస్తున్న జయకృష్ణ గారికి, అలాగే చైతన్య గారికి, రైజింగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ చైతన్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ రోజున ఈ ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ టీంలో పార్టిసిపేట్ చేయడం కోసం జయకృష్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డబ్బున్నవాడే కాకుండా పేదవాడు కూడా, క్రికెట్ అంటే డబ్బున్న వాళ్ళే బాగా అని ఒక ఉద్దేశం ఉండేది. అది కాకుండా పేదవాడిని కూడా పేదవాడిని చిన్నవాడిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో జయకృష్ణ గారు ఈ రోజున ఈ టీంని జిల్లా వైజ్ చేయటం జరిగింది. ఇందులో పార్టిసిపేషన్ చేసిన మామూలు ప్లేయర్స్ కూడా రాలేదు. ఈ రోజున స్టేట్ నుంచి కూడా, జిల్లా నుంచి, స్టేట్ నుంచి, అలాగే నేషనల్ నుంచి, ఇంటర్నేషనల్ నుంచి కూడా కొన్ని ప్లేయర్స్ వచ్చి ఆడుతున్నారు ఇక్కడ. అది రాజమండ్రికి కానీ నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ రోజున మన చైతన్య గారు భారత్ రైజింగ్ ఫౌండేషన్ దగ్గర ఆయన చేయవలసినంత ఆయన చేస్తున్నారు. దానికి ఫౌండర్గా ఉన్న జయకృష్ణ గారు కూడా చాలా టీంలు చూస్తున్నాను ఇచ్చేస్తున్నారు. అలాగే మా ఆదిరెడ్డి వాసు గారు ఈ రోజున ఎస్పీ గారితో మాట్లాడి ఈ గ్రౌండ్ని ఇప్పించడం జరిగింది. అలాగే ఆదిరెడ్డి వాసు గారు ఆయన అందరిలోనూ స్పోర్ట్స్ని బాగా డెవలప్ చేయాలి, మనం ఒక విద్య కాదు వైద్యమే కాదు, అలాగే స్పోర్ట్స్ని కూడా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ మీరు అన్నీ చూస్తున్నారు. ఇండోర్ స్టేడియం ఓపెన్ చేశారు, షటిల్ స్టేడియం ఓపెన్ చేశారు. అలాగే జయకృష్ణ కానీ, మన ఆర్ట్స్ చైతన్య గారిని కానీ వీళ్ళందరినీ గ్రూపులు చేసి ఆయన డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. అలాగే కాకుండా ఒక్క ఆదిరెడ్డి వాసు గారు ఒక్క స్పోర్ట్స్గా కాదు, ఆధ్యాత్మికంగా ఉండాలని చెప్పి గుళ్ళు కూడా చాలా మటుకు గుళ్ళు కూడా డెవలప్ చేశారు ఆయన. అది కూడా కాకుండా విద్య, ఇదివరకు 1500, 1000 అలా వచ్చేవారు గవర్నమెంట్ ఆసుపత్రికి. ఈ రోజున తీర్థంలో ఉన్నారు గవర్నమెంట్ ఆసుపత్రి నిండా జనం. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు అన్నీ డెవలప్ చేసుకొచ్చారు ఆయన. రోడ్లు గీడ్లు మొత్తం అన్నీ చక్కగా చేసుకొస్తున్నారు ఆయన. మాకు ఈ రోజున ఎంత కోఆపరేట్ చేసినందుకు, ఈ టీంని ఇంత సక్సెస్గా నిర్వహించినందుకు ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు చైతన్య పోలవరపు. నేను ఒక ఐటీ ఎంప్లాయీ. నేను ఐటీ జాబ్ చేస్తూనే మిగతా సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నాను. భారత్ రైజింగ్ ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ కూడా పెట్టాను. ఆ ట్రస్ట్ తరపున మేము ఫార్మర్స్కి, ఉమెన్స్కి, చిన్నపిల్లలకి చాలా సోషల్ సర్వీసెస్ అయితే చేస్తున్నాము. సో అందులో ఒక భాగం ఏంటంటే క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. సో రాజమండ్రిలో లెదర్ బాల్, టెన్నిస్ బాల్, క్రికెట్ టోర్నమెంట్లు అయితే కండక్ట్ చేస్తున్నాము. మాకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు ఏంటంటే, ఫస్ట్ మన ఆదిరెడ్డి వాసు గారు, తర్వాత సోమవీర్రాజు గారు. నాకు మెయిన్ వీళ్ళిద్దరే బాగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను రాజమండ్రికి వచ్చి ఒక 5 years అయింది, కోవిడ్ టైంలో వచ్చాను. సో వాసు గారు చాలా మంచిగా ఎంకరేజ్ చేసి అన్ని స్పోర్ట్స్, నేను క్రికెట్ ఎక్కువ ఆడేవాడిని. సో ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారు. సో ఆయన ఆధ్వర్యంలో మేము ఇప్పుడు లెదర్ బాల్ ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ సీజన్ 2 కండక్ట్ చేసాము. సో మా ట్రస్ట్ తరపున ఏంటంటే ఉమెన్ అండర్ 19 ప్లేయర్స్కి కిట్స్ స్పాన్సర్ చేస్తున్నాం, అలాగే బ్యాటిల్ స్పాన్సర్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎవరైనా పేద స్టూడెంట్స్ ఉండి ఎడ్యుకేషన్ పర్పస్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. సో మా ట్రస్ట్ తరపున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. మాకు ఇంకో మా మావయ్య గారు చెల్లిపోయిన మూర్తి గారు ఉన్నారు. ఈయన చాలా సోషల్ సర్వీసెస్ చేసేవారు. ఈయన నేను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే కోవిడ్ టైంలో మావయ్యతో పాటు చాలామందికి చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ మేము డొనేట్ చేసాం. సో నాకు అప్పటి నుంచి ఈ సర్వీసెస్ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగి నాకు వచ్చే శాలరీలో కొంచెం ఇలా సోషల్ సర్వీసెస్ కూడా చేయాలని చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ లీగ్ May 10th కల్లా అయిపోతుంది సార్. ఫైనల్ May 10th.